హలో హలో వినబడుతుందా అమ్మా? వినబడుతుంది. రాంగ్ నెంబర్ అండి. అయ్యో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంటావేంటమ్మా నువ్వు? చెప్పండి. నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి మాట్లాడుతున్నాను, జనరల్ మేనేజర్ ని. ఎవరండి? బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారమ్మా. ఎవరండి? ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాలైంది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా కట్టలేదు. లక్ష్మినా? పిలుస్తానుండండి. నువ్వు లక్ష్మి గారు కాదా నువ్వు? లక్ష్మి, ఓ లక్ష్మి, ఫోన్ వచ్చిందా? మాయా లక్ష్మి వచ్చిందా? ఎవరు కావాలండి మీకు? నువ్వెవరా ఈ మధ్యలోని? మీరెవరండి? ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా? బుర్ర కదంతా మొదటి నుంచి. నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబండ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. హలో, ఎవరండి? ఎవరండి? ఒరి మీ దుంపలు దగ్గర ఎంత మంది ఉన్నారా ఇంట్లోని? నేను జనరల్ మేనేజర్. స్టెప్లేజరా మా ఇంట్లో టీవీ లేదండి. నీకు చెవుడుందా? ఫోన్ చెవు దగ్గర పెట్టి మాట్లాడి చెప్తాను. నువ్వు ఒక నిమిషం అండి. ఇప్పుడు నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్. మేనేజరా? అర్థమైంది. ఇంతకీ మీరేం చేస్తారండి? ఏం కావాలండి? ఎవరు కావాలండి మీకు? తేపకొకడు వస్తాడు ఏంటి లైన్ లోకి? ట్యాప్ అండి, వాటర్ ట్యాప్ అండి. లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా పైసా కట్టలేదు. లోను ఎప్పుడు కడతారా అని అడుగుతున్నాను. ఎవరండి? హలో, ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా. వచ్చినట్టు తీసుకో. రామరావా, హలో డబ్బులు ఫ్యాన్ జేబులో ఉన్నాయి, వెనకాల తీసుకో. చెప్పండి గురు, చెప్పండి. ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే తమాషాలుగా ఉందా మీకు? అంటే కొబ్బరి నూనె వచ్చాడండి, తీసుకుందామని. ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కడ రాసుకుంటావా నువ్వు కొనుక్కుని? నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్తారండి, చెప్తారు ఇందాక నుంచి మీరు. ఓలేటి లక్ష్మి గారు మా బ్యాంకులో 10,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. హలో, ఎవరండి? గడికి ఒక లైన్ లోకి వస్తాడేంటయ్యా మళ్ళీ మీరు? కానీ అసలు ఒకటి అడుగుతాను చెప్పు, మీరు అందరూ ఎక్కడ ఉంటారు? మీరు అది మోడేకూరండి. మోడేకూరులో ఎక్కడ ఉంటావు? అది మురుక్కాలు పక్కనండి. అందులో దూకి సావరా నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరందరూ ఒకే దగ్గర ఉన్నారా? ఉన్నామండి. ఒకే దగ్గర పడుకుంటారా? చిచ్చి పడుకోమండి, మా ఆవిడ కింద బెడ్రూమ్ లో పడుకుంటుంది, బిల్డింగ్ మీద పడుకుంటానండి. ఆ బిల్డింగ్ నుంచి దూకి సావరా నువ్వు. నేనేం మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మేమండి పొద్దున్న 10 మంది ఉంటామండి. పొద్దున్న 10 మంది ఉంటాం, చుట్టాలు వస్తే 20 మంది ఉంటాం. ఈ కాదు నేను చెప్పేది. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు చెప్పు. హలో ఏం చేస్తున్నారా మీరు అక్కడ? అంటే వాళ్ళ మా తాతగారు పోయిన రోజండి. ఆయన ఎప్పుడు పోయాడు? ఎల్లుండండి. ఎల్లుండి పోవడం ఏంటయ్యా? మీ ఇంట్లో అక్కడ ఎవరు పోతే నాకెందుకు? ఓలేటి లక్ష్మి గారు ఉంటే పిలవండి. పొద్దున్న గేదెలు తోలుకెళ్ళారండి మా ఇంట్లోని.